ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 7 విమానాశ్రయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొత్త విమానాశ్రయాల నిర్మాణం, అభివృద్ధిపై ఉండవల్లిలోని తన నివాసంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులతో ఆయన సమీక్షించారు. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలను నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచనని చంద్రబాబు చెప్పారు. శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఫిజిబిలిటీ సర్వే పూర్తయిందని, 2 దశల్లో 1383 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తామని, ఇందుకు అవసరమైన భూమిని సేకరిస్తున్నామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో దగదర్తిలో విమానాశ్రయాన్ని 1379 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించి 635 ఎకరాలను సేకరించామన్నారు. మిగిలిన భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాంతంలో బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఒంగోలులో విమానాశ్రయ నిర్మాణానికి 657 ఎకరాలను ప్రభుత్వం గుర్తించిందని, దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందని ఏపీ సీఎం తెలిపారు. పల్నాడు జిల్లా నాగార్జునసాగర్లో 1670 ఎకరాల్లో, తాడేపల్లిగూడెంలో 1123 ఎకరాల్లో విమానాశ్రయాలను నిర్మించాలని భావిస్తున్నామన్నారు. తుని, అన్నవరం మధ్య విమానాశ్రయ నిర్మాణానికి 757 ఎకరాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు, నక్కపల్లిలో ఉక్కు కర్మాగారం వస్తున్నాయి. శ్రీ సిటీలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. వీటితో పాటు ఏవియేషన్ విశ్వవిద్యాలయం, శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని చెప్పారు. భవిష్యత్తులో ప్రైవేటు విమానాల పార్కింగ్ అవసరాలు పెరుగుతాయన్నారు. దీనికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పంలో 2 దశల్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలను ప్రభుత్వం గుర్తించిందని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫిజిబిలిటీ నివేదికను అధికారులు సిద్ధం చేశారన్నారు. దీనికి సమీపంలో ఐఏఎఫ్, హెచ్ఏఎల్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నందున సంబంధిత వర్గాల నుంచి ఎన్ఓసీ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కొన్ని విమానాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. మళ్లీ వాటిని కార్యరూపంలోకి తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్తో రూపొందించిన ఆకృతులతో నిర్మించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అధికారులు రూపొందించిన వివిధ ఆకృతులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానాశ్రయ విస్తరణ, కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులను 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.